నిడదవోలు మండలం శెట్టిపేట శివారులో జరిగిన దారి దోపిడీ నాటకంపై గోల్డ్ షాప్ లో పనిచేస్తున్న వ్యక్తిపై అనుమానంతో గోల్డ్ షాప్ యజమాని నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిడదవోలు పోలీసులు అప్రమత్తమై కుర్రోడుపై నిఘా ఉంచారు. ఆ కుర్రోడు ఈ చుట్టుప్రక్కల తిరుగుతున్నాడనే సమాచారం రావడంతో వెంటనే నిడదవోలు పోలీసులు ఆ కుర్రోడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తనకి అప్పులు ఉన్నాయని, అందుకే అబద్ధం చెప్పానని అన్నాడు. నేనే బంగారం దాచాలని పోలీసులకు విచారణలో తెలిపాడు. పోలీసులు వెంటనే ఆ గోల్డ్ షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై నిడదవోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. షాపులో పనిచేసిన అమరే దొంగిలించాడని నిడదవోలు పోలీసులు వెంటనే చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకొని బంగారం నగలను రికవరీ చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ నిడదవోలు పోలీసులు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి రాజవాడి విలేజ్ సింగ్లా డిస్ట్రిక్ట్. మహారాష్ట్ర నుంచి ప్రశాంత్ మరియు నేతాజీ అనే ఇద్దరు వ్యక్తులు రాజమండ్రిలోని ఈ గోల్డ్ కరిగించి మరియు దాన్ని ప్యూరిఫై చేసే వ్యాపారం చేస్తున్నారు. అట్లాగే వీళ్ళకి రాజమండ్రి మరియు తాడేపల్లిగూడెంలోని జేపీ గోల్డ్ టెస్టింగ్ పేరు మీద ఒక షాప్ ఉంది తాడేపల్లిగూడెంలో. సో ఈ షాప్లోని వాళ్ళ దగ్గర ఒక గుమస్తా ఉంటారు షాప్లోని పనులు చూసుకోవడానికి. సాగర్ అనే వ్యక్తి అతను గతంలోని పనిచేసి పనిలో నుంచి మానేశారు ఈ దీపావళి ముందు. సో ఇది రాజమండ్రిలో పనిచేసే అమర్ అనే వ్యక్తిని ఆ షాప్లో మానేసిన తాడేపల్లిగూడెం షాప్లో గుమస్తా కింద పెట్టుకున్నారు. వీళ్ళు క్రమంగా ఏం చేస్తుంటారంటే ఈ గోల్డ్ తాడేపల్లిగూడెంలో ప్యూరిఫై చేసే మిషన్ పాడైపోవడం వల్ల అక్కడ వచ్చిన గోల్డ్ దాన్ని ప్యూరిఫై చేయడానికి రాజమండ్రి పంపిస్తుంటారు. ఈ క్రమంలో అతని దగ్గర పనిచేసే గుమస్తా అమర్ అనే కుర్రాడికి ఇచ్చి పంపిస్తారు. అలానే 13వ తారీఖున రాత్రి 10 గంటల సమయంలో ఈ తాడేపల్లిగూడెం షాపు సంబంధించి నేతాజీ అతను అలా పనిచేసే కుర్రోడు గుమస్తా అమర్‌కి సుమారు 289 గ్రాములు బంగారం, 6,30,000 క్యాష్ ఇచ్చి ఈ బంగారం ప్యూరిఫై చేయాల్సి ఉంది. దీన్ని ప్యూరిఫై చేయడానికి రాజమండ్రి మరుసటి రోజు ఉదయం రాజమండ్రి పట్టుకెళ్ళి దాన్ని ప్యూరిఫై చేసి తీసుకురమ్మనమని చెప్పి గోల్డ్ 6,30,000 క్యాష్ ఇచ్చి పంపిస్తాడు. ఇలాగే ఈ కుర్రోడికి గతంలోని ఒక 3 సార్లు గోల్డ్ ఇచ్చి పంపించడం జరిగింది. అప్పుడే ఈ గోల్డ్ చూసి ఇతనికి దుర్బుద్ధి పుట్టింది. ఎట్లాగైనా ఈ గోల్డ్‌ని తను కాజేయాలని ఒక దుర్బుద్ధి పుట్టి సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు అమర్ అనే ఆ షాప్‌లో పనిచేసే గుమస్తా. ఎందుకంటే ఇతనికి ఇంకా చాలా బయట ఊర్లో అప్పులున్నాయి. ఇతనికి క్రికెట్ బెట్టింగ్ ఇవి చెడు వ్యసనాలు కూడా ఉన్నాయి. దానివలన వాటి నుంచి బయటపడడానికి ఈ గోల్డ్ ఎట్లైనా దీన్ని మిస్‌యూజ్ చేసి ఆ విధంగా వాటిని అప్పుల నుంచి బయటపడదామని ఒక ప్లాన్ చేసుకున్నాడు. సో ఈ 14వ తారీఖు ఉదయం 5 గంటలకి 5:10కి తాడేపల్లిగూడెంలో షాప్ నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఒకవేళ పోయినాయి అంటే ఇతనే దొబ్బేస్తాడని చెప్పి దొబ్బేసి తీసేసి ఉంటాడని చెప్పి ఆ అనుమానంతోటి ఇతన్ని పేరు బయటికి రాకుండా తెలివిగా ఒక ప్లాన్ చేసుకున్నాడు. మన తాడేపల్లిగూడెం నిడదవోలు వచ్చేటప్పటికి అక్కడ సెట్టిపేట ఔట్‌స్కట్స్‌లోని ఇతని మీద ఒక 4 వ్యక్తులు 2 మోటార్ సైకిల్ మీద వచ్చి కత్తి చూపించి బెదిరించి ఇతని దగ్గర ఉన్న క్యాష్, గోల్డ్ 2 కూడా దొంగిలించుకుని వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ ఓనర్‌కి ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళ ఓనర్ ఆళ్ళు సీన్‌కి వచ్చి వెరిఫై చేసుకొని మనకి రిపోర్ట్ ఇవ్వడం. దాని మీద క్రైమ్ నంబర్ 184 ఆఫ్ 2024 అండర్ సెక్షన్ 309 క్లాస్ 4 బిఎన్ఎస్ అంటే రాబరీ కింద ఫస్ట్ ఇనీషియల్‌గా 14వ తారీఖున కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.